హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అండి, పొద్దున్నే లేచి ఫస్ట్ క్లీనింగే పెట్టుకున్నాను. కిచెన్ సర్దాక కూడా చాలా డేస్ అవుతుంది. ఇంకా పాపను స్కూల్కి పంపించాలి. ఇంకా స్కూల్కి పంపించే ముందు కిచెన్లో ఏమున్నాయి ఏం లేవు అన్నీ ఒకసారి నాకు అందుబాటులో ఉండేటట్టు అయితే సర్దుకుందాం అనేసి అయితే సర్దుకున్నాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కిచెన్లో బొద్దింకల గోల పోయిందండి. ఈ చీమల గోల వచ్చింది. అసలు ఎన్ని చీమలు ఉంటున్నాయంటే ఎక్కడ లక్ష్మణరేఖ గీసినా కానీ అక్కడ వరకు చచ్చిపోతున్నాయి. మళ్ళీ ఇంకా దాని పక్కన వచ్చి కడుతున్నాయి. పుట్టలుగా ఉన్నాయి చీమలు అయితే. ఇంకా సెల్ఫ్లో అన్నీ చనిపోయిన చీమలు కూడా అలానే ఉన్నాయండి. ఏదైనా తినేది పెట్టాలంటే భయం అవుతుంది కిచెన్లో. అందుకనేసి ఇక ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఎక్కడికక్కడ లక్ష్మణ్ రేఖ అయితే గీద్దామని పొద్దున్నే స్టార్ట్ చేశానండి. ఇంకా లేవడంతో కిచెన్ క్లీనింగే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరు అయితే లేవలేదు. ఇంకా వాళ్ళు లేవ ముందుకే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేయాలండి. ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే వాళ్ళు వేసాకైనా దులుపుకోవచ్చు, కానీ ఇంకా వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు క్లీన్ చేయనియరు. మనకు హాఫ్ అన్ అవర్ అయ్యే టైం 1 అవర్ అవుతుందండి వాళ్ళతో. అందుకనేసి ఓన్లీ ఫ్రెష్ అయిపోయాను అంతే. ఇంకా ఇల్లు కూడా ఊడవలేదు. మళ్ళీ ఎట్లనే డస్ట్ పడుతుంది కదా అని ఇంకా బయట అంతా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ పైన సెల్ఫ్లో అయితే అన్ని బోళ్ళు ఇంకా క్లాత్లో కట్టి పెట్టినవే ఉన్నవి, అవైతే తీయట్లేదు నేనేం. వాటి వరకు చీమలు కూడా పోవు, తినేటివి ఏం లేవు కాబట్టి. సో వాటిని అయితే పైన దులుపుకొని ఇంక ఇక్కడ ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాల్లో చక్కెర రవ్వ వీటన్నిటికి కూడా చీమలు పడుతూ ఉన్నాయండి. మూతలు ఎంత గట్టిగా పెట్టినా అవి అసలు ఎలా పోతున్నాయో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా వాటన్నిటిని తీసి ఆ సెల్ఫ్ మొత్తం నీట్గా దులిపి దాంట్లో ఉన్న కవర్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి చుట్టూ లక్ష్మణ్ రేఖ గీసి అయితే మళ్ళీ వీటిని అన్నీ దులుపుకుంటూ ఇంకా నీట్గా అయితే అరేంజ్ చేశానండి. చూడండి, ఇంకా అరేంజ్ చేయకముందు ఎలా ఉందో చేశాక ఎలా ఉందో అయితే మీకే అర్థమవుతుంది. దాని తర్వాత దీని పక్క సెల్ఫ్లోకి సర్దడానికి వచ్చానండి. ఈ సెల్ఫ్లో కూడా ఎక్కువగా తినే వస్తువులు ఏం లేవు, కానీ చీమలు అయితే ఫుల్గా పట్టాయి ఈ సెల్ఫ్ కూడా. సో దాన్ని కూడా ఒకసారి దాంట్లో ఉన్న వస్తువులన్నిటినీ నీట్గా తుడుచుకుంటూ మళ్ళీ ఎక్కడున్నా అక్కడే అయితే సర్దేస్తున్నానండి. ఇంకా లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సర్దాను ఇల్లు మొత్తం. ఇంకా ఇల్లు మొత్తం నీట్గానే ఉందిలేండి, కానీ ఓన్లీ కిచెన్ వరకు మొత్తం మెస్సీ అయిపోయింది. ఈ చీమలు ఒకటని చెప్పాను కదా, బాగా ఉన్నాయి. సో ఇంకా రేపటి నుండి పాప స్కూల్కి వెళ్తుంది కదా, కిచెన్ నీట్గా ఉంటేనే నాకైతే పని తొందరగా అయిపోతుందండి. లేదనుకో ఇంకా ఏవి ఎక్కడ పడితే అక్కడ ఉంటే పని చేయడానికి టైంకు దొరకవు. ఇంకా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకనేసి అన్నీ నీట్గా సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఈరోజే. ఇంకా రేపటి నుండి మా పాపను స్కూల్కి పంపించాలంటే ఎక్కలేని టెన్షన్ వస్తుందండి నాకైతే. చాలా భయం వేస్తుంది, ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది, నర్వస్గా ఉంది. అసలు ఎంత అంటే ఇంకా మా హస్బెండ్ కూడా చాలా భయపడిపోతున్నారు ఎలా ఉంటుందో పాప స్కూల్లో, ఇంకా వాళ్ళు ఎలా చూసుకుంటారో అనేసి. ఇంకా దాని గురించే మొన్నటి నుంచి ఒకటే ఆలోచిస్తూ ఉన్నామండి. అందుకే కొంచెం డల్గా కూడా ఉన్నాను నేనైతే. ఇంకా వీడియోస్ కూడా మొన్న మధ్యలో ఒక 4-5 డేస్ పోస్ట్ కూడా చేయలేదు కదా కనీసం. ఎందుకో ఏమో బాగా ఇంకా పాప గురించి ఆలోచిస్తున్నాం. ఒక 4-5 డేస్ వెళ్ళి ఇంకా తను సెట్ అయిపోతే ఈ టెన్షన్ అంతా తీరిపోతుంది. ఇంకా ఎవరికైనా ఫస్ట్ పంపించే పేరెంట్స్కి ఇలానే ఉంటుంది కావచ్చండి. నేనైతే మా ఫ్రెండ్స్కి కాల్ చేసి కూడా అడుగుతున్నాను, ఇంకా మీ పిల్లలు ఎలా ఉంటారు స్కూల్లో, ఇంకా స్టార్టింగ్ మంచిగా వెళ్ళారా లేదా అని. వాళ్ళు ఎవరికైనా ఈ ఫేజ్ ఉంటుంది నవ్య, ఇంకా కామన్ అనేసి చెప్తూ ఉన్నారండి. ఇంకా మీరు కూడా మీ పిల్లల్ని ఫస్ట్ టైం పంపించినప్పుడే ఇలానే టెన్షన్ పడ్డారా కూడా కామెంట్ చేయండి. ఇంకా నాకు వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి, స్నాక్స్గా ఏం పెట్టాలి, తను ఏదైతే తింటుంది అనేసి ఈ ఆలోచన కూడా ఎక్కువగానే ఉంది. తను తినేది తక్కువ, ఇంకా స్కూల్లో అందరినీ చూసుకుంటా అయినా కొంచెం తింటుంది కదా, ఇంకా ఏం పంపిస్తే బాగుంటుంది, ఎట్లా పంపిస్తే బాగుంటుందని దీని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఈ సెల్ఫ్ కూడా మీతో మాట్లాడుతూ క్లీన్ అయితే చేస్తాను. దీంట్లో కూడా ఫుల్గా చీమలు ఉన్నాయండి. అసలు ఎన్ని చీమలు అంటే మొత్తం చనిపోయిన చీమలే ఉన్నాయి. అవి ఎప్పుడు చీమలు కనబడ్డా వెంటనే ఈ లక్ష్మణ్ రేఖ గీస్తూ ఉండేది. సో ఆ చీమలన్నీ అలానే చనిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్లీన్ చేద్దాం అనుకుంటూ ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాను. ఇంకా ఈ రోజుకి వచ్చింది ముహూర్తం అయితే. ఇంకా ఈ సెల్ఫ్ కూడా మొత్తం నీట్గా అయితే తూడ్చేసానండి. ఇంకా తూడ్చేసి మళ్ళీ లక్ష్మణ్ రేఖ గీసి బోల్ అయితే సర్దేస్తున్నాను. ఇంకెక్కడైతే బాబు ఉగ్గు పౌడర్ అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా కిచెన్ సర్దాకైతే అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఏ పనైనా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది అండి. కిచెన్ అంతా పిచ్చిగా ఉందనుకో అసలు ఏ పని చేయబుద్ది కాదు, ఏం తోయదు కూడా. అదే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే మంచిగా ఇట్లా చూడగానే అన్నీ ఎక్కడివక్కడ కనిపిస్తూ ఉంటే నీట్గా అనిపిస్తుంది.
సో ఇంకా ఈ మధ్యలో అయితే ఎప్పుడు సర్దుదాం సర్దుదాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నాను పిల్లలతో అయితే. ఎట్లయినా రేపు పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా అందుకనేసి ఈరోజే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా రేపటి నుంచి నీట్గా ఉండొచ్చు అనేసి. ఇక్కడ చూసారు కదా పల్లి పట్టీలకు కూడా మొత్తం చీమలు పట్టాయండి. ఇంకా వాటి లోపల కవర్ లోపలికి కూడా వెళ్ళాయి. అసలు ఎలా వెళ్ళాయో కూడా నాకైతే అర్థమే కాలేదు. ఇంకా వాటిని మొత్తం దులిపి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత వాటిని అయితే ఫ్రిడ్జ్లోనే పెడతానండి. బయట పెడితే ఈ చీమలు బతకనిచ్చేటట్లేవు. కొన్ని రోజులేమో బొద్దింకల గోల, ఇంకా అవి బొద్దింకలు ఇప్పుడు ఒక్కటి కూడా లేవండి. అసలు చూద్దామన్నా కనిపించట్లేదు. ఇంకా అవి అయిపోయాయి. ఈ చీమల గోల ఒకటి వచ్చింది. ఇంకా ఈ చీమలు ఉంటే నాకు తెలిసి బొద్దింకలు ఉండవు కావచ్చు. ఎందుకంటే ఈ చీమలు మొత్తం బొద్దింకల్ని చంపేస్తాయి అనుకుంటా. సో బొద్దింకలు పోయాయి, చీమలు వచ్చాయి. సో ఇంక ఇటు సైడ్ సెల్ఫ్ కూడా మొత్తం నీట్గా దులిపేశానండి. ఇంకా దాంట్లో ఉన్న బోళ్ళన్నీ ఈ క్లాత్తో అయితే తుడుచుకుంటూ మళ్ళీ ఎక్కడున్నావు అక్కడైతే పెట్టేశాను. ఇంకా బోళ్ళన్నీ సరదాకైతే ఫుల్ స్పేస్ మిగిలిపోయిందండి. ఇంకా బాగా అనిపించింది ఈరోజైతే. పొద్దున ఇంకా సగం కంటే కొంచెం ఎక్కువగానే సర్దాను. పిల్లలైతే లేచారు ఇద్దరు. ఇంకా మా హస్బెండ్ అయితే పట్టుకోమన్నాను. కొద్దిసేపు పట్టుకో, ఇంకా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తా అంటే తనైతే కొద్దిసేపు పిల్లలిద్దరిని చూసుకున్నారండి. ఇంకా నేను ఫాస్ట్గా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. పొద్దున్నే లేచి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇంకా 7:30 వరకు అయితే క్లీనింగ్ అంతా అయిపోయిందండి. చూడండి ఇంక ఇక్కడ ఈ సెల్ఫ్లో అయితే ఎలా ఉన్నాయో ఈ గ్లాస్ జార్సు. ఇంకా కూరాడుకుని ఉంటుంది కదా, దానికి బంతిపూలు పెట్టాము. ఆ బంతిపూలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయి వాటికి ఉన్న ఇట్లా ఎల్లో కలర్లా కిందంతా మసిలా పడ్డదండి. చూడండి మీకు అనిపిస్తుంది అక్కడైతే. అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ మొత్తం ఇంకా 1 మంత్ బ్యాకే మొత్తం తోమేశాను. ఇంకా బాగా డస్ట్ ఏం లేదు, కానీ పైన ఉంటే మొత్తం క్లాత్తో అయితే తుడుచుకుంటూ మళ్ళీ నీట్గా అరేంజ్ చేద్దామనేసి తుడిచి పక్కనైతే పెడుతున్నానండి. ఇక్కడ కొంచెం చీమలు తక్కువగానే ఉన్నాయి, కానీ పైన సెల్ఫ్లలోనే బాగా ఉండే. పైన అయితే ఇంకా పప్పులు ఉప్పులు అవన్నీ ఉన్నాయి కదా, వాటికి చీమలు బాగా పట్టేశాయి. సో ఇంక ఇక్కడైతే ఇది మొత్తం తీసి నీట్గా అయితే దులిపేస్తున్నానండి. కింద అయితే ఇంకా మా బాబు అయితే ఒకటే ఉరికి రావడం కిచెన్లోకే. నాకైతే చీమలు మొత్తం కిందనే వేసాను కదా, అవి ఎక్కడ కుడతాయో అనేసి భయం వేసింది. మా హస్బెండ్ అయితే కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళని చెప్పేశానండి. ఇక్కడైతే చూడండి దీన్ని మొత్తం తీసేసి ఇంకా నీట్గా అయితే చేసేసాను. చేసి ఇక్కడ కూడా మొత్తం లక్ష్మణ్ రేఖ అయితే గీస్తున్నాను. ఇంకా ప్రతి సెల్ఫ్లో గీసానండి. లక్ష్మణ్ రేఖ అయితే సగం కంటే ఎక్కువ అయిపోయింది ఈరోజే. ఇంకా 2 తెప్పించి పెట్టుకున్నాను ఇంతకుముందే, ఈ చీమల గోల తట్టుకోలేక. అసలు సమ్మర్ వచ్చిందంటే ఎందుకో చీమలు బాగా వస్తాయి. అన్నానికి కూడా చీమలు పడుతున్నాయండి. అన్నం కొంచెం అజాగ్రత్తగా అటు ఇటు పెట్టామనుకో ఆఫ్టర్నూన్ వరకే ఫుల్గా చీమలు పట్టేస్తున్నాయి. ఇంకా చీమలు పడితే మాత్రం అస్సలు తినబుద్ధి కాదండి నాకైతే. ఇక్కడైతే ఇది మొత్తం క్లీన్ చేసి ఇంకా క్లాత్ అయితే వేసాను, కవర్ అయితే వేసేసానండి. ఇంకా వేసేసి గ్లాస్ జార్స్ అన్నీ సెట్ చేస్తున్నాను. ఇంకా ఈ గ్లాస్ జార్స్ పెట్టాక కూడా కొంచెం స్పేస్ అయితే మిగిలిపోయిందండి. ఇంతకుముందు అయితే ఎట్లా పడితే అట్లా మెస్సీగా ఉండే. సో ఇవన్నీ అయితే మొత్తానికి నీట్గా పెట్టేశాను. పెట్టాక చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయిపోగానే దాని పక్క సెల్ఫ్లోకి వచ్చానండి. ఈ సెల్ఫ్లో కూడా ఫుల్గా చీమలు పడుతున్నాయి. చిన్నది ఏదైనా వస్తువు పెట్టామనుకో దాని చుట్టూ చీమలు ఉంటున్నాయి. సో ఇంకా అవంతా దులిపేసి చీపురుతో అయితే నీట్గా ఊడ్చేసాను. ఇంకా వచ్చేసి ఇక్కడైతే కొన్ని బౌళ్ళు తక్కువగానే ఉంటాయండి. వంట వండుకునేవి అయితే ఈ ప్లేస్లో పెట్టుకుంటాను నేను. సో ఇంకా అవన్నీ పెట్టుకోవడానికైతే మళ్ళీ ఇక్కడ కూడా క్లాత్ వేసుకున్నది కవర్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంక ఇక్కడ నుండి తీసినవన్నీ మళ్ళీ ఇక్కడైతే నీట్గా ఆర్గనైజ్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే కింద మిక్సీ ఇంకా గ్రైండర్ పెట్టే ప్లేస్ అయితే ఎంత నీట్గా పెట్టినా కానీ ఇదైతే ఇలా అయిపోతూ ఉంటుంది ఎందుకో ఏమో. ఇంకా దీన్ని మొత్తం నీట్గా అయితే సర్దుతున్నాను. ఇక్కడైతే ఫస్ట్ దీన్ని దులపాలి. ఇంకా ఎంత డస్ట్ ఉందో దీని కిందనైతే అసలు ఫుల్గా ఉండిపోతుంది. ఇంకా దీనిపైన ఉన్నవన్నీ తీసి కింద అయితే పెట్టాను. చూడండి మీకే కనిపిస్తుంది ఎంత డస్ట్ ఉందో దీని కిందనైతే. ఇంకా దాన్ని మొత్తం బయటకైతే ఊడ్చేస్తున్నాను. ఇంకా లోపల వరకు అయితే మొత్తం ఏం తీయలేదండి. లోపల గ్యాస్ బండ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు తీసే ఓపిక లేదనేసి పైన అయితే మంచిగా నీట్గా చేస్తున్నాను. ఇంకా హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసినప్పుడు అయితే ఆ లోపల వరకు తీస్తాను. కానీ ఇంక ఇప్పుడు పిల్లలిద్దరు ఆల్రెడీ లేచారని చెప్పాను కదా, ఇది పొద్దున్నే ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేయాలి. అందుకనేసి ఇప్పుడైతే పైన అయితే మొత్తం క్లీన్ చేస్తాను. ఆ లోపల వరకు అయితే ఏం దులపలేదండి. ఇంక ఇక్కడైతే మొత్తం నీట్గా ఊడ్చాకైతే మళ్ళీ ఎక్కడ ఉన్నావో అక్కడైతే అరేంజ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇక్కడివి అయితే ఎన్నిసార్లు సర్దినా కానీ ఇంకా సర్దినట్టే ఉండవండి. ఒక 2-3 రోజులకి మళ్ళీ ఎలా పెట్టానో అలానే అయిపోతూ ఉంటాయి ఎందుకో ఏమో. ఇక్కడ మిక్సీ గ్రైండర్ అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను.
ఇంక ఇక్కడ చూడండి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అన్నీ పెట్టేశాక అయితే నీట్గా అనిపిస్తుందండి. అక్కడ చూడడానికే లుకింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది. కానీ అవి 2 డేస్ కూడా అట్లా ఉండవండి. ఇంకా మీరే చూస్తారు కదా నెక్స్ట్ వీడియోస్లలో. ఇది అయిపోగానే బోళ్ళ సెక్షన్కి వచ్చానండి. బోళ్ళు చూడండి ఎట్లున్నాయో అసలు. ఇందులో సగం బోళ్ళు వాడను కానీ ఎప్పుడైనా అవసరం వస్తాయేమో అనేసి ఇక్కడ పెట్టుకున్నాను. అట్లా తాపకొని సగం కంటే ఎక్కువ బోల్ తీసి అయితే పక్కనే పెట్టేశానండి. ఇక ఈ మాత్రం అని ఉండని మళ్ళీ ఏదైనా అవసరానికి మళ్ళీ పైకెక్కి తీయాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఈ మాత్రం బోళ్ళన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకోవడం ఏమో కానీ వీటిని ఇంకా అటు సర్దడం ఇటు సర్దడమే అవుతుంది. దాంట్లో సగం బోళ్ళు యూజ్ చేస్తాను, సగం బోళ్ళు అసలు ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అట్లా యూజ్ చేస్తాను. కానీ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకోవడమే అండి ఇక్కడైతే. సో దీంట్లో ఉన్న బోళ్ళు కూడా మొత్తం తీసేసి ఇంకా నీట్గా దీన్ని కూడా ఊడ్చేసుకుంటున్నాను. దీంట్లో అయితే డస్ట్ కొంచెం తక్కువగానే వచ్చింది కానీ బోళ్ళు మరీ మెస్సీగా ఉన్నాయనేసి ఇంకా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. అసలు ఇంకా ఈరోజు లేవడమే పనితోటే స్టార్ట్ అయిందండి. డే మొత్తం ఫుల్గా పని అయిపోయింది అసలు. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేసే బట్టలు చాలా ఉన్నాయి. ఇంకా నిన్న ఒక్కరోజు వేయలేదు. ఒక్కరోజు బట్టలు వేయకుంటే ఫుల్గా బట్టలు అయిపోతున్నాయి. ఆ బట్టలన్నీ వేయాలి. ఇంకా పాపది స్కూల్ బ్యాగ్ అవన్నీ కూడా వాష్ చేయాలి. సో ఇంక ఈరోజు మొత్తం పనే. ఇంకా రేపటి నుండి అయితే పాప స్కూల్కి వెళ్తే రిలాక్స్గా ఇంకా స్కూల్కి వెళ్ళిన టైం అయితే ఫ్రీగా ఉండొచ్చు. అందుకనేసి ఈరోజు ఒక్కరోజు ఇంకా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మీతో మాట్లాడుకుంటూ ఇక్కడున్న బోళ్ళన్నీ సర్దేశాను. బోళ్ళన్నీ సరదాకా కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. తక్కువ బోళ్ళలాగా కనిపిస్తాయి. ఇంకా తర్వాత కింద అయితే ఇంకా ఎట్లున్నో అట్నే పెడతాను కానీ జస్ట్ ఆ ఒకసారి మొత్తం తీసి నీట్గా ఊడ్చి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా అయితే పెడతాను. ఇంకా దీంట్లో అయితే ఎక్కువ స్టోరేజే ఉంటుందండి. కిచెన్లో ఎక్కువ సామాన్ తీసుకొచ్చుకుంటాం కదా, అవి డబ్బాలలో పెట్టి మిగిలిపోయినవన్నీ ఈ పెద్ద బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ పెద్ద బాక్స్లో అన్నీ ఇలా కింద పెట్టేసుకుంటాను. ఈ కింద అయితే చీమలు కూడా ఏం లేవండి ఎక్కువ అయితే. లేదంటే ఇంకా ఈ డబ్బాలకు కూడా మొత్తం చీమలు పడుతూ ఉండేది పప్పులకు చక్కెరకు వల్ల. కానీ ఇంక ఇక్కడ వరకు చీమలకు స్మెల్ పోనట్టుంది. ఇంకా ఇక్కడైతే చీమలు ఏం లేవు. సో ఇంక ఇక్కడివి కూడా మొత్తం తీసి నీట్గా చేసేసి మళ్ళీ మొత్తం అయితే అరేంజ్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా ఈ సెల్ఫ్ సర్దడంతో కిచెన్ సర్దడం అయితే అయిపోయిందండి. తర్వాత అయితే ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా అదైతే మీకు ఏం చూపించలేదు కానీ తర్వాత అయితే ఇల్లు ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకా పైన ఉన్న డస్ట్ అంతా ఆల్రెడీ పేపర్స్ అవి ఇవి అన్నీ తీసి పక్కన అయితే పడేసి ఇంక ఈ కొంచెం అయితే ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి. చూడండి ఎంత డస్ట్ ఉందో ఈ కొంచెం కిచెన్లోనే. అసలు ఇంత డస్ట్లోనే ఉన్నామా మనం అనిపిస్తుంది అండి నాకైతే క్లీన్ చేశాక. ఇదైతే ఇక్కడ మన కూరాడకుండా దాని దగ్గర ఉన్న బంతిపూలు మొత్తం ఇట్లా పొడిలాగా అయిపోయాయండి. ఇంక ఇవన్నీ ఊడ్చుకుంటూ అయితే వచ్చేసాను. ఇంకా ఊడ్చి అయితే కిచెన్లోనే ఇంకా ఒక కుప్పలా చేసేసి అయితే వీటిని అయితే టేకర్తో ఎత్తుతున్నాను. ఇంకా వీటిని పాషంతా హాల్ వరకు తీసుకెళ్ళాను అనుకో, మా బాబు అయితే ఇంకా దాంట్లో ఉన్నవన్నీ తీసి నోట్లో పెట్టుకుంటాడండి. అందుకనేసి ఇంకా అవైతే అక్కడే ఎత్తేసాను. ఇంకా పాస్ అంతా అక్కడ ఎత్తేసి తర్వాత అయితే హాల్లోకి వచ్చానండి. ఇంకా హాల్లో చూడండి ఈ బల్ల అయితే బొమ్మలు ఇంకా పిల్లోస్ టవల్స్ అసలు ఎలా పడితే అలా వేసేస్తున్నారు. దీన్ని మొత్తం ఒకసారి అయితే దులుపుకొని ఇంకా దాని మీద ఉన్నవన్నీ ఎలా ఉన్నాయో అలా నీట్గా అయితే పెట్టేసి ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నానండి. ఇంకా ఇల్లు ఊడ్చుకున్నాకైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇల్లు మొత్తం సర్దాను కదా కిచెన్ అంతా. స్టవ్ మీద మొత్తం డస్ట్ పడింది. నిన్ననే క్లీన్ చేసుకున్నాను స్టవ్ అయితే. మళ్ళీ ఈ రోజుకి ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా స్టవ్ అయితే మొత్తం మళ్ళీ తోముకుంటున్నాను. ఇంకా స్టవ్ తోముకున్నాక మళ్ళీ వంట చేయడం స్టార్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇంకా పిల్లలకి పెట్టేస్తాను. మా హస్బెండ్కున్న పిల్లలకైతే. మా హస్బెండ్ అయితే ఇంకా తినేసి ఈరోజు ఆఫీస్కి వెళ్ళి ఇంకా అటు నుండి అటు పాపకైతే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటా అని చెప్పారు. సో ఇంకా అందుకనేసి తను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా తోముకొని ఇంకా వాటర్ వేసి అయితే కడుగుతున్నానండి. ఆ మధ్యలో అయితే క్లాత్ పెట్టి తూడ్చేదాన్ని కానీ ఇంకా ఆ క్లాత్ పెట్టి తూడ్చినప్పుడే ఏమనిపించింది ఈ వాటర్తో కడుగుతుంటే అటు కొన్ని ఇటు కొన్ని పోతున్నాయి. మళ్ళీ కింద ఇప్పుడే బోలు సర్దాను కదా, ఆ బోల మీద ఎక్కడ పడతాయి అనేసి జాగ్రత్తగా ఇంకా దీన్ని మొత్తం అయితే వాష్ చేసుకున్నానండి. స్టవ్ అంతా క్లీన్గా వాష్ చేసుకున్నాక ఇంకా స్టవ్ పై ఉండేటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా అయితే పెట్టుకున్నాను. అంటే తోమి మళ్ళీ అయితే సెట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఉప్మాలోకి ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్ మొన్న తీసుకొచ్చారు మా హస్బెండ్. సో క్యారెట్ వేస్తే ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి క్యారెట్ వేసి చేస్తున్నాను. ఇంకా వేసి అనగానే అసలు పిల్లలు అయితే తినలేదండి. మా బాబు ఇంకా ఉప్మా ఎక్కువ తినడు కదా, అందులో బాయిల్ చేసిన క్యారెట్ అన్నా తింటాడు అనేసి క్యారెట్ వేస్తే మా బాబు ఏమో ఇంకా క్యారెట్ చూడగానే నోట్లో పెట్టగానే బయటికి ఉమ్ముతున్నాడండి.
ఇంకా అసలు ఈ పిల్లలు ఏం తింటారో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి అయితే మా బాబు అయితే అసలు ఏం ప్రిపేర్ చేసినా కానీ ఇష్టంగా అయితే అస్సలు తినట్లేదండి. బాగా సన్నగా అయిపోయాడు. ఒకటే నడవడం అటు ఇటు అటు ఇటు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాడు. ఇంకా తిండేమో అసలు తినట్లేదు. అందుకనేసి బాగా సన్నగా అయిపోయాడండి. చిన్నప్పుడైతే మంచిగా, చిన్నప్పుడు అంటే 5-6 మంత్స్ అప్పుడైతే చబ్బీగా ఉండేది. ఇప్పుడైతే బుగ్గలన్నీ పోయాయి. మా బాబుని చూస్తేనే బాధేస్తుందండి. మా పాప అంటే ఎట్లయినా చిన్నప్పటి నుంచి సన్నగానే ఉంటుంది. తను ఎక్కువగా తినదండి ఏది కానీ మా బాబు అయితే మంచిగా తినేటోడు. తను కూడా అలా అయ్యేసరికి బాధ అనిపిస్తుంది. ఇంకా ఏది కొత్త కొత్త వెరైటీలు చేసి పెట్టినా కానీ వాళ్ళకైతే నచ్చట్లేదు ఎందుకో ఏమో కానీ. ఇక్కడైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా సేమియా ఉప్మా రెసిపీ ఏముంది, ప్రతిసారి చూపించేదే కదా అనేసి. ఇంకా చూడండి వాటర్ మసులుతుంటే అయితే సేమియా వేసేసాను. సేమియా వేసేసి ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టి బయటకు అయితే వెళ్ళానండి. వాషింగ్ మిషన్లో ఆల్రెడీ పొద్దున లేవగానే బట్టలు అయితే వేసేసాను. కిచెన్ క్లీన్ చేసే కంటే ముందే ఇంకా ఆ బట్టలు అయితే పడేసుకున్నాయి. ఆ బట్టలు ఎండేయడానికి అయితే బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చి ఇంకా నిన్న ఒక్కరోజు బట్టలు వేయలేదని చెప్పాను కదా, ఫుల్గా బట్టలు అయిపోయాయి. ఇంకా అందుకనేసి సెకండ్ ట్రిప్ కూడా మళ్ళీ కొన్ని మిగిలిన బట్టలన్నీ వేసేస్తున్నానండి. ఇంకా ఇవైతే ఎండేయాలి. ఇంకా నేను ఎండేసేలోపు ఉప్మా అయితే అయిపోతుంది. ఇంకా నేను ఈ బట్టలు ఎండేస్తుంటే పిల్లలిద్దరు బయటకు తీసుకొని వచ్చానండి. మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారు. ఇంకా అక్కడ డిస్టర్బ్ చేస్తారని ఇద్దరిని తీసుకొని వస్తే ఇంకా ఇద్దరు పిల్లలు చూడండి వాషింగ్ మిషన్ దగ్గర గోల గోల చేస్తున్నారు. మా పాప ఏమో ఆన్ చేసిన ప్రతిసారి ఇంకా వాషింగ్ మిషన్ ఆఫ్ చేస్తుందండి. మళ్ళీ నాకేమో కోపం వచ్చింది. ఇంకొకటేసారి గట్టిగా గసిరిచ్చేసరికి ఇంకా అక్కడ నుండి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా బాబు చూడండి నేను ఒక్క నిమిషంలో తీసుకొచ్చి ఇటు సైడ్ పెడుతున్నానో లేదో మళ్ళీ అక్కడికైతే పరిగెత్తుతున్నాడు. నాకే వాషింగ్ మిషన్ దగ్గర అలా భయం వేస్తుందంటే ఈ పిల్లలైతే అస్సలు చెప్తే వినట్లేదండి. కొంచెం కూడా భయం లేకుండా ఇంకా బయటికే ఉరికొస్తున్నారు. ఇంకా ఉరికొచ్చింది కాక మా బాబు అయితే డైరెక్ట్ వెళ్ళి ఇంకా దాన్ని ముట్టుకుంటున్నారు. నాకేమో ఫుల్గా భయం వేసింది, అది ఎక్కడ షాక్ కొడుతుందేమో అని. ఇంకా చూడండి తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేశాను దూరంగా. ఇంకా చూడండి మళ్ళీ టింగ్ టింగ్ అని ఎలా వస్తున్నాడో, కింద పడుకుంటూ లేసుకుంటూ అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ వచ్చి అయితే తీసుకెళ్ళంటే తనైతే వచ్చి తీసుకెళ్ళాడు. ఇంకా నేనేమో బట్టలన్నీ ఆరేసానండి. ఇంకా బట్టలన్నీ ఆరేసి ఇంట్లోకి వచ్చేలోపు అయితే ఉప్మా అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే ఒకసారి ఉప్మా చూడు అని చెప్పాను. ఇంకా తను చూడడం కూడా చూడలేదండి. నేను ఫాస్ట్గా రాకుంటే ఇంకా ఉప్మా మొత్తం అడగంటేది. ఒక 1 మినిట్ అయితే ఇంకా తను చూడు అంటే చూడనే లేదు, అంటే నువ్వు నాకెప్పుడు చెప్పావు అనేసి అంటున్నారు. అట్లా ఉంటుందండి మా హస్బెండ్తో అయితే. ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి పిల్లలిద్దరికి తినిపిద్దామనేసి తీసుకొచ్చాను. మా హస్బెండ్ కూడా పెట్టించేసానండి. ఇంకా చూడండి నేను హాల్లోకి వచ్చేసరికి బొమ్మలన్నీ ఎలా చేసేసారో. ఇంకా ఊడ్చేటప్పుడే మొత్తం క్లీన్ చేసి ఊడ్చేసాను. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు బొమ్మలు అయితే ఇలా చేసేసారు. ఇంకా మా బాబు చూడండి కాళ్ళు నొప్పిలేస్తున్నాయంట, కాళ్ళు ఇలా చాపుకొని ఇంకా ఒత్తుకుంటున్నాడు కాళ్ళు అయితే. సో ఇంక ఇక్కడైతే తినిపిస్తున్నాను ఇద్దరు పిల్లలకైతే. మా పాప అయితే ఇంకా మా బాబుకి ఎక్కడ తినిపిస్తాను అనుకొని అని ఒకటే అంటూనే ఉందండి. సో తను కాలుతుందని చెప్పినా కూడా ఇంకా తినిపించమని అంటుంది. ఊదుకుంటూ ఊదుకుంటూ నెమ్మది నెమ్మదిగా అయితే మా పాపకు తినిపించేస్తున్నాను ఇక్కడ. మా బాబేమో నేను తినిపించట్లేదు అనేసి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా తింటున్నారండి. ఇంకా దాంట్లో ఉన్న క్యారెట్ పీస్లు అన్నీ తీసి తినిపిస్తుంటే ఒక 2-3 వరకు తిన్నాడు. ఇంకా తర్వాత అయితే ఉమ్మడం స్టార్ట్ చేశాడు. ఒక్కటి కూడా సరిగా తినలేదండి. ఇంక ఇక్కడ చూడండి ఒకటి తిన్నాడో లేదో ఇంకా సరం పడ్డది. సో మా హస్బెండ్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అయితే ఇచ్చాడు మా బాబుకి. ఇంకెట్లా తాగుతున్నాడో చూడండి. ఒకటే నడవడం అండి, అసలు ఒక్క దగ్గర ఖాళీగా ఉండట్లేదు. అటు ఇటు అటు ఇటు ఇంట్లో తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా తినేదంతా తిరుగుడికే పోతున్నట్టుంది నాకు తెలిసి అయితే. అందుకనేసి మంచిగా సన్నగా అయిపోయాడు, లేదంటే మంచిగా చబ్బీగా ఉండేది. బర్త్డే వరకు అయితే మంచి చబ్బీగా అవుతాడు అనుకున్నాం నేను మా హస్బెండ్ అయితే. అలాంటిది ఫుల్గా సన్నగా అయిపోయాడండి. ఇంక ఇక్కడ చూడండి మా పాపకు తినిపిస్తుంటే అయితే మా బాబు అస్సలు తినిపించనివ్వట్లేదండి. ఇంకా తను వచ్చి ఒళ్ళోనే కూర్చుంటున్నాడు, తను తినట్లేదు. ఇంకా మా పాపకు కూడా తినిపించొద్దంట. లాస్ట్కి అయితే ఇంకొకటే ఏడుపు. ఇంక దగ్గరికి అయితే తీసుకొని ఇంకా కూర్చోబెట్టుకున్నాను ఒళ్ళో అయితే. ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరికీ తినిపించేసానండి. తినిపించాక అయితే వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయి. సో మళ్ళీ ఆరేద్దామనేసి వచ్చాను. కింద అయితే ప్లేస్ లేదండి, ఇంకా పైన ఆరేయాలి. ఇంకా ఈ గ్యాప్లో మా పాపది స్కూల్ బ్యాగ్, కొన్ని బొమ్మలకైతే పిల్లలు ఉగ్గు అవి ఇవి అంటించారండి.
సో వాటిని అన్నిటిని అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఇంకా బొమ్మలు అయితే ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తానండి నేను. ఇంకా మంచిగా క్లీన్ అయిపోతాయి, తొందరగా ఎండుతాయి. సో ఇంక ఇక్కడైతే బట్టలన్నీ తీసుకొని బిల్డింగ్ పైకి అయితే వచ్చేసానండి. చాలా రోజులు అవుతుంది అసలు బిల్డింగ్ పైకి రాక. రోజులు కాదు, ఇంకా 1 ఇయర్ అట్లా అయిపోయింది. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కంటే ముందు వచ్చానండి బిల్డింగ్ పైకి బట్టలు ఆరేయడానికి. అయితే ఇంకా ప్రెగ్నెన్సీ బాబు పుట్టాడు, అసలు పైన బట్టలే ఆరేయడం లేదు. కోతుల భయం, ఇంకా పిల్లలిద్దరిని వదిలిపెట్టి రాలేక అట్లా. ఇప్పుడేమో ఇంకా బాబు పడుకున్నాడండి, పాప ఏమో పక్కన వాళ్ళ దగ్గర ఆడుకోవడానికి వెళ్ళింది. సో అందుకనేసి ఇంకా పైన ఆరేయడానికి అయితే వచ్చేసాను బట్టలు అయితే. ఆ బట్టలన్నీ ఆరేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయానండి. పైన బట్టలు వేస్తే మాత్రం తొందరగా ఆరుతాయండి. ఇంకా ఈ వర్షాకాలం అయితే ఎక్కువగా పైన ఆరేస్తాను బట్టలు అయితే. ఇంకా బట్టలు ఆరేసి కిందికి అయితే వచ్చేసానండి. మా బాబు అయితే లేవలేదు. కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇక్కడ మా హస్బెండ్ నిన్న కాకరకాయలు తీసుకొచ్చారు. ఇంక ఈ కాకరకాయలు అయితే ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నానండి. సో టమాటా కాకరకాయ చేద్దామంటే టమాటాలు లేవు ఇంట్లో, అందుకనేసి ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దామనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా కట్ చేయడం అయిపోగానే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ కాకరకాయ ఫ్రై కానీ ఇంకా ఏదైనా ఫ్రైలు ఉంటే ఇట్లా ఐరన్ కడాయిలో చేసుకుంటే అయితే మంచిగా వస్తాయి, మంచిగా ఫ్రై అవుతాయండి. ఆయిల్ అయితే ఫుల్గా హీట్ అయిపోయింది, అందుకనేసి పైన క్యాప్ పెట్టి పచ్చిమిర్చి అయితే వేసేసాను. లేదంటే ఒక్కసారి మీదైతే ఇట్లా చిల్లుతాయండి. సో అందుకనేసి క్యాప్ పెట్టి ఇంక ఇవైతే వేసేసాను. ఇంకా అది ఫ్రై అవ్వగానే దాంట్లో అయితే కొంచెం పసుపు ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇక వేసుకొని తర్వాత అయితే కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని పైనుంచి అయితే కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకొని వీటన్నిటిని అయితే ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇంకా అలాగా అటు ఇటు కింద పడేసుకుంటే కలపకండి, మీరైతే మంచిగా నీట్గా కలుపుకోండి. నేను కలుపుతుంటే అయితే కొన్ని ముక్కలు కిందనే పడ్డాయి. ఇంకా అవైతే తీసి మళ్ళీ అందులో వేసుకొని ఒకసారి అయితే నీట్గా కలిపేసి ఇంకా ఇక్కడైతే మూత పెట్టుకోవాలండి. ఫస్ట్ కొద్దిసేపే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత అయితే మూత కూడా పెట్టుకోని అవసరం లేదండి. ఇంకా మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకొక సైడ్ ఆ కర్రీ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే టిఫిన్స్ కోసం నానబెడదామని ఇక్కడైతే అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా రేపటి నుంచి పాపకు స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో తనకు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఒక 1 మంత్ అవుతుందండి బ్రేక్ఫాస్ట్లు చేయక. ఇంకా దోశకి ఇడ్లీకి మొత్తానికైతే నానబెడుతున్నాను అన్నీ అయితే. ఫస్ట్ అయితే ఇంకా అన్ని గిన్నెలలోకి వేసుకొని తర్వాత అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఒక్కొక్క దాన్ని. ఇంకా మినప్పప్పు, బియ్యం, ఇంకా ఇడ్లీ కోసం అయితే మినప్పప్పులో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసానండి. దోశ కోసం అయితేనేమో మెంతులు, ఇంకా కొన్ని పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు అవన్నీ వేసి మంచిగా నీట్గా వాష్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఇంకా అన్నిట్లలో మంచి నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఇంకా మంచినీళ్ళలోనే నానబెడతాను నేనైతే. సో ఇంకా అన్నిట్లలో మళ్ళీ మంచినీళ్ళు అయితే నింపుకుంటున్నాను. ఇంకా ఒకేసారి అన్ని గ్రైండర్లో పట్టి పెట్టుకుంటే ఒక 4-5 డేస్ వరకు ఏ ఇబ్బంది ఉండదు. సో మా పాప స్కూల్కి ఎంతవరకు పోతుందో ఎంతవరకు ఉంటుందో కానీ ఇంకా ఈ ప్రిపరేషన్సే అవుతున్నాయండి. ఈరోజు మొత్తం ఈ పని చేసుకుంటూ పాప గురించే ఆలోచించుకుంటూ చేస్తున్నానండి, స్కూల్లో ఎలా ఉంటుందో ఏమో అనేసి. ఇంక ఇక్కడైతే కాకరకాయ ఫ్రై చూడండి. సో సిమ్లో పెట్టుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకున్నాను. కొంచెం ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాకైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో ఈ ముక్కలన్నీ అడుగంటుతూ ఉంటాయి, అందుకనేసి ఒకసారి మంచిగా ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని అయితే దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాకైతే లాస్ట్లో ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా ధనియాల పొడి, కారం అయితే వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా మూత పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉందండి, కొంచెం కూడా చేదు అనేది లేదు. ఇంకా మా పాప కూడా తినిపిస్తే తిన్నదండి, గుర్తేం పట్టలేదు కాకరకాయ కర్రీ లాగా అయితే. సో ఇంక ఇక్కడైతే కర్రీ ఒక 1 మినిట్ అలా మగ్గించుకుంటున్నాను. ఇంకా అది మగ్గే గ్యాప్లో అయితే ఇంకా మొన్న మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా, వచ్చేటప్పుడు అయితే కరివేపాకు తీసుకొచ్చిందండి. ఇంట్లో ఫుల్ ఉండే ఇంటి దగ్గర అయితే ఇంకా అది తీసుకొచ్చింది. దాన్ని కరివేపాకు పొడి చేద్దామనేసి ఇంకా మా పాపకు కరివేపాకు పొడి అంటే ఇష్టం అండి. సో దోశలపైకి అలా ఇంకా చేసి పెడితే ఒక 1 మంత్ వరకు ఉంటుంది కదా అనేసి ఇంకా దీన్ని కూడా చేద్దామని కరివేపాకు మొత్తం నీట్గా అయితే తీసుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే కడిగి కొద్దిసేపు అయితే ఎండలో ఆరబెడతానండి. ఇంకా సాయంత్రం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ ఇది కడిగేలోపు కర్రీ అయితే అయిపోయిందండి. సో ఇంక ఇక్కడైతే మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూడండి కర్రీ అవుతుంది. ఇంకా మా బాబు అయితే లేవలేదండి. సో కింద అయితే అలా పడ్డా ఏం కాకుండా ఉండడానికి పెద్ద బ్లాంకెట్ అయితే పెట్టాను. ఇక పెట్టి ఆ కర్రీ అవుతుంటే బయటకు వచ్చేసాను. చూడు హాయ్, నేను బట్టలు ఎండేసి వచ్చే లోపు అయితే లేచేసాడండి. ఇంకా ఏ పని చేసుకునేవాడు. ఈరోజు బొట్లు పెట్టాను.
ఈ మధ్యలో దిష్టి తాకుతుందేమో అనేసి ఈరోజైతే బొట్లు పెట్టేశాను. చూ ఎవరు ఎవరు సిగ్గులు. రైస్ కడగాలి, ఇంకా రైస్ కడగాలి, రైస్ కడిగి బియ్యం పెట్టాలి, ఉప్పు పెట్టాలి. అక్కేది 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 ఆడుకోవడానికి వెళ్ళిందా? అక్కేది నానే చిన్నకనే అక్కేది అక్కేది ఆడుకోవడానికి వెళ్ళిందా? బూ ఇక్కడ చూసారు కదా, రియల్ వాయిసే పెట్టేశాను. నేను బయట వాషింగ్ మిషన్లో ఉన్న బొమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఎండేద్దాం అనేసి అయితే వెళ్ళి వచ్చేసరికి బాబాయ్ అయితే లేచాడండి. ఇంకా లేవగానే లేచి డైరెక్ట్ కింద ఉన్నాడు. చూసేసరికి కింద బెడ్షీట్ వేసేసరికి సరిపోయింది. పెద్ద బ్లాంకెట్ పెట్టాను కదా, లేదంటే ఇంకా దెబ్బ తాకేది. సో ఇంకా వచ్చి ఎత్తుకొని అయితే కొంచెం అలా మాట్లాడుతూ ఉన్నాను మీతో. అయితే రియల్ వాయిస్ అయితే పెట్టేశాను. ఇంక ఇది ఈవినింగ్ అండి. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ అలా చేసేసాము. చేశాకైతే ఇంకా ఈవినింగ్ ఈరోజు పాలు రాలేదు పొద్దున. మా హస్బెండ్ అయితే ఇంకా టీ కూడా లేదు కదా, షర్బత్ చేసి అని అడిగితే ఇంకా ఇక్కడైతే షర్బత్ చేస్తున్నానండి. ఇంకా మా పాప కూడా ఇష్టం, మమ్మీ చేయి అని అంటుంది. తను పడుకొని లేచిందండి. ఇంకా సో తన కోసం కూడా అని ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కూల్ వాటర్ అయితే కొంచెం కూల్ వాటర్ ఇంకా కొంచెం ప్లెయిన్ సోడా ఉంటే అది వేసి అయితే ఇంకా మొత్తానికి షర్బత్ అయితే చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. ఇంకా తర్వాత అయితే ఇల్లు ఊడవడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ పనులన్నీ స్పీడ్గా చేసుకోవాలండి, లేజీగా ఉండకూడదు అనేసి అయితే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే వ్లాగ్ మొత్తం ఫుల్గా పనే ఉంటుందండి ఈరోజు. సో ప్రతిదీ చూపించాలని ఇంకా వ్లాగ్ అయితే చాలా లెంతీగా వచ్చేసింది. సో ఇంక ఇక్కడైతే ఇల్లు కిచెన్ అంతా ఊడ్చుకుంటూ హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్లో బొమ్మలు చూసారు కదా ఎలా వేసారో, ఇంకా బొమ్మలన్నీ కూడా నీట్గా అయితే సర్దేసి ఇంకా ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశానండి. హాల్ మొత్తం ఊడ్చుకుంటూ అయితే వచ్చేసాను. హాల్లో చూడండి డస్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. అన్నము ఇంకా ఏది పడితే అది పడేస్తూనే ఉంటారు. బెడ్రూమ్లో అయితే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఈవినింగ్ అయితే ఏం ఊడవడండి, ఓన్లీ కిచెన్ హాల్ అయితే ఊడుస్తాను. ఇంక ఇక్కడైతే ఇది మొత్తం ఊడవడం అయితే కంప్లీట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ నుండి మా బాబు అయితే బయటికి వెళ్ళారు. మా పాప అయితే మధ్యలో బాల్ కోసం వస్తూ ఉంది, వెళ్తూ ఉందండి. పిల్లలు నేను ఊడ్చేటప్పుడు అటు ఇటు తిరిగితే చికాకు వస్తుందండి నాకైతే. ఇంకా ఇల్లు ఊడవడం మొత్తం కంప్లీట్ అవ్వగానే బట్టలు చూసారు కదా ఫుల్గా ఉన్నాయి, ఇవన్నీ మడత పెడుతున్నాను. ఈ బట్టలు మడత పెడుతుంటే పిల్లలు అటు ఇటు ఉరుకుతూ ఉన్నారు. మా బాబాయ్ అయితే ఎప్పుడు కెమెరా స్టాండ్ బాగా ఎత్తిద్దామా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇంకా తనని తీసుకొచ్చుకుంటూ ఇంకా అట్లా బట్టలు అయితే మొత్తం మడత పెట్టాను. ప్రతిదీ అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. బట్టలన్నీ నీట్గా మడత పెట్టేసి ఇంకా ఎక్కడివక్కడైతే సర్దేసి కిచెన్లోకి వచ్చాను. ఇంకా కిచెన్లో అయితే బోళ్ళు అవన్నీ తోమేశాను ఆల్రెడీ. తోమాకైతే ఇంకా ఈ ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటుంది కదా, అవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేసానండి. ఇంక ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలోకి అయితే రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ, దాన్ని అయితే కడుక్కుంటున్నాను. ఇడ్లీ రవ్వ కూడా చీమలు పట్టాయండి, ఇంకా చీమలు మొత్తం పోతాయనేసి ఒకసారి అయితే నీట్గా కడుక్కుంటున్నాను. ఇంకా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ఇంకా గ్రైండ్ అయిపోయింది. నేను కడిగి అది చేసేలోపు ఇంకా దాన్ని అయితే తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా వేసుకున్నాకైతే దాంట్లోకి ఇంకా ఇడ్లీ రవ్వ కలుపుకుంటాను. తర్వాత అయితే దోశ పిండి అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ దోశకైతే ఇంకా ఇది అయ్యేలోపు ఇంకా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అదైతే మళ్ళీ మినప్పిండిలోకి అయితే కలుపుకుంటాను. సో ఇంక ఇక్కడ చూడండి ఇదైతే ఇలా అయిందో, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా దీన్ని మొత్తం అటు ఇటు కలుపుకుంటూ అయితే గ్రైండ్ చేస్తానండి. ఇది ఫాస్ట్గానే అయిపోయింది. కొంచెం ఇడ్లీ పిండితో పోలిస్తే ఇడ్లీయే లేట్ అయిపోయిందండి. సో ఇంకా ఇడ్లీ పిండిలోకి అయితే రవ్వ మొత్తం వాటర్ లేకుండా అయితే తీసి వేసేసుకుంటున్నాను. ఇంకా వేసుకొని మొత్తం నీట్గా అయితే ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి పక్కనైతే పెట్టుకున్నానండి. సో ఇడ్లీలు అయితే ఇంకా సాఫ్ట్గా వచ్చాయి ఈరోజు అయితే. చూడండి ఇక్కడైతే మూత పెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత అయితే ఈ దోశపిండి తీసేదైతే ఏం చూపించలేదండి, తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. దోశపిండి కూడా తర్వాత అయితే ఇంకా బోళ్ళు పడ్డాయి, మళ్ళీ ఈ బోళ్ళన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ గ్రైండర్ తోమాలంటేనే పెద్ద పని అండి నాకైతే, అందుకే ఎక్కువ యూజ్ చేయను నేను. కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరు తింటారు కదా, ఇంకా గ్రైండర్లో వేస్తే బాగా వస్తున్నాయి అనేసి కొంచెం పని అయినా పర్లేదని ఇంకా దాంట్లోనే వేసేస్తున్నాను. ఇక్కడ ఈ బౌలన్నీ తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా పాపకు లంచ్ బాక్స్ అవి కూడా తీసుకొచ్చామండి డీమార్ట్లో అయితే. సో తనైతే ఇంకా తనకి నచ్చినవి తీసుకుందండి. అసలు ఇంకా మేము వేరే తీసుకుందామన్నా కూడా అస్సలు వినట్లేదు. ఇంకా తనకు నచ్చినవే తనైతే తీసేసుకుంది. అవి
యూజ్ అవుతావా లేదో నాకైతే తెలియదు, కానీ కదా వాటిని అయితే ఇంకొక 2 days పెడితే తెలుస్తుంది. సో ఇక్కడైతే వాటిని వాష్ చేసుకుంటున్నాను. మళ్ళీ రేపు పొద్దున హడావిడి అయిపోతుంది. ఇప్పుడే మొత్తం వాష్ చేసి ఇంకా నీట్గా పక్కన పెట్టుకున్నామనుకో పొద్దుటి వరకు మంచిగా వాటర్ అన్నీ పోయి నీట్గా అయిపోతాయి. వాటిని పొద్దున ఇంకా డైరెక్ట్ తుడిచి దాంట్లోకి అయితే బాక్స్ పెట్టేయచ్చు. ఇక్కడైతే అవన్నీ కొత్తవే కానీ ఒకసారి అయితే నీట్గా తోమేసి కడుక్కుంటున్నానండి. ఇంక ఇవి అయిపోగానే వాటర్ బాటిల్ కూడా క్లీన్ చేయాలండి. ఈ వాటర్ బాటిల్ కూడా మా పాపకు నచ్చి తీసుకొచ్చింది. గర్ల్ కెన్ డూ ఎవ్రీథింగ్ అని ఉంది దీనిపై అయితే. గర్ల్స్ కెన్ డూ ఎవ్రీథింగ్ సంథింగ్ ఏదో అయితే ఉందండి. సో ఈ వాటర్ బాటిల్ కూడా లోపలైతే అవి ఉంటాయి కదా సిలికా అనేవి సంథింగ్ వేసి పెడతారు కదా, సో అవి వేస్తే ఎక్కువ స్మెల్ అయితే రావండి బాటిల్స్ అయితే. అది వేసి పెట్టారు కాబట్టి ఒకసారి వాటర్తో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసి అయిరా నాని కమ్ హియర్ ఇదా రాసుకుంటున్నావా? స్కూల్కి పోతావా? స్కూల్కి వెళ్తావా? ఇక ఈ బాటిల్ ఓపెన్ చేసి వాటర్ తాగు. ప్రెస్ చేయి, అక్కడ చేయాలి. ట్రై ఓకే. ప్రెస్ చేయి. క్లోజ్ చేస్తాను. ఓపెన్ చేయి. ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప స్కూల్కి వెళ్ళడమేమో కానీ నా ట్రైనింగ్ చూడండి. ఇంకా తను స్కూల్లో వాటర్ బాటిల్ ఎలా ఓపెన్ చేసుకుంటుందో ఓపెన్ చేసుకోరాదో ఈ బాటిల్ అయితే తీసుకుంది కదా అనేసి ఇక్కడైతే ట్రైన్ చేస్తున్నానండి. ఎట్లా ఓపెన్ చేస్తుందో అని ఓపెన్ చేయి అంటే ఇంకా తనకైతే అస్సలు రావట్లేదు. ఇంకా తర్వాత అయితే నెమ్మదిగా నేర్పించేసానండి. ఇంకా ఈవినింగ్ నైట్ అయితే పిల్లలిద్దరికి స్నానాలు చేయించి వంట చేసి తినిపించేసాను. ఇంకా వాళ్ళైతే పడుకుండిపోయారండి. పిల్లలు పడుకున్నాకైతే నైట్ 9:30 అవుతుంది. 9:30కి అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను. వచ్చి ఇంక ఇక్కడైతే కరివేపాకు కడిగి పెట్టాను కదా ఆఫ్టర్నూన్, ఇంకా వాటిని అయితే కరివేపాకు పొడి చేద్దామనేసి కరివేపాకు ఇంకా పప్పులు అవన్నీ అయితే వేయించుకుంటున్నాను. ఇంకా వేయించుకొని తర్వాత అయితే వాటిని తీసి పక్కన పెట్టుకొని దాంట్లోకి రేపటికి పల్లీ చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను. పొద్దున హడావిడి లేకుండా ఉంటుంది అనేసి. అలాగే బీరకాయలు తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే నిన్న. ఇంకా ఆ బీరకాయలు కూడా పొద్దున మళ్ళీ కర్రీ చేయాలంటే టైం పడుతుందండి ఇవి కట్ చేసుకోవడానికే. అందుకనేసి ఇంక ఇప్పుడే కట్ చేసి బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రేపు మార్నింగ్ ఇంకా డైరెక్ట్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి వీటిని కూడా మొత్తం నీట్గా అయితే కట్ చేసి పెట్టానండి. ఇంకా మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ నాకైతే ఫుల్ టైం పట్టిందండి. ఇంక ఇదంతా అయిపోయాక హాల్ మొత్తం సర్దేసి పడుకున్నానండి. ఇంక రేపటి నుండి అయితే పనులన్నీ ఇలానే కంప్లీట్ చేసుకోవాలండి. అలా అయితేనే పొద్దున తొందరగా అయిపోతుంది. లేదంటే మా బాబు మస్తు ఇబ్బంది పెడతాడండి పొద్దున్నే. ఒక్కొక్క రోజు ఇంకా పని అవ్వదు కదా, అందుకని నైట్ చేసుకొని ఉన్నామనుకో పొద్దున రిలాక్సింగ్గా ఉండొచ్చండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.